హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఆడియో బుక్స్ బై వాయిస్ ఆఫ్ సిస్టర్స్. యాక్చువల్గా ఇది 52 పార్టే అండి. అయితే నాకు ఆఫ్టర్నూన్ కొంచెం వర్క్ ఉండి ఆపేసాను, ఆఫే ఇచ్చాను. సో అందుకే ఇది నెక్స్ట్ పార్ట్లో కంటిన్యూ చేస్తున్నాను. చిన్నగా ఉందని ఏమనుకోకండి. ఓకే, లైక్ చేయండి. ఆకాష్ భూమిలో పెళ్ళైన గుడి ముందు కారు ఆగింది. భూమి ఆ గుడిని చూసి ఆకాష్ వైపు ఎందుకు ఇక్కడికి వచ్చాం అన్నట్లు చూస్తుంది. ఆకాష్ కారు దిగి భూమి ఉన్న సైడ్ డోర్ ఓపెన్ చేసి భూమికి హ్యాండ్ ఇస్తాడు. భూమి ఆకాష్ హ్యాండ్ పట్టుకోకుండానే కిందకి దిగుతుంది. ఆకాష్ భూమిని అర్థం చేసుకుంటాడు, కానీ భూమి ముందు ఉంచిన చేతిని తీయడు, అలానే ఉంచుతాడు. భూమి ఆకాష్ చేతిని పట్టుకుంటుంది. అప్పుడే ఆకాష్ ఫేస్లో చిన్న నవ్వు వస్తుంది. భూమి చేతిని పట్టుకొని గుడిలోకి వెళ్తాడు ఆకాష్. ఆకాష్ వెనకే భూమి కూడా సైలెంట్గా గుడిలోకి వెళ్తుంది. అప్పటికే ఆ గుడిలో ఎవ్వరూ ఉండరు. ఆకాష్ ముందే ఆ గుడి అంతా ఖాళీ చేపించేశాడు. గుడిలోకి వెళ్ళిన తర్వాత నిలువెత్తు వెంకటేశ్వర స్వామి విగ్రహం ముందు నిలబడి ఆకాష్ భూమి వైపు చూసి, భూమి, నేను ఒకటి అడుగుతా, సూటిగా సమాధానం చెప్తావా అంటాడు. దానికి భూమి అంటుంది చిన్నగా, అని తల ఊపుతుంది కూడా. నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోవాలి అనుకున్నావు భూమి అని అడుగుతాడు ఆకాష్. ఆ మాటకి భూమి స్టన్ అయిపోతుంది. తనకేమీ అర్థం కాదు. కొద్దిసేపు పాజ్ అయ్యి భూమి కనులు వెంకటేశ్వర స్వామి పాదాల వైపు చూస్తూ, అది ఆకాష్ గారు, మీరే వెళ్ళిపోమన్నారు అంటుంది. అప్పుడు కాదు భూమి, అప్పుడు నా తప్పు వల్లే నువ్వు వెళ్ళిపోయావు, అది నాకు తెలుసు. ఇప్పుడెందుకు వెళ్ళిపోవాలి అనుకుంటున్నావు అని అడుగుతాడు ఆకాష్ భూమి వైపు చూస్తూ. భూమికి ఆ మాటకి కాస్త చెమటలు పడతాయి. అమ్మని ఆ గగన్ నుంచి విడిపించాక నా నుండి దూరంగా వెళ్ళిపోవాలి అని ఎందుకు అనుకున్నావు అని మళ్ళీ అడుగుతాడు ఆకాష్ గట్టిగా. నేను చేసింది చాలా పెద్ద తప్పు అని నాకు తెలుసు. సరిదిద్దుకునే లోపే తప్పులు చేశాను, సరిదిద్దుకోలేని తప్పులు చేశానని ఒప్పుకుంటాను. పెళ్ళిలో నిన్ను చాలా బాధ పెట్టాను. అసలు నీ గురించి తెలుసుకోకుండా, పెళ్ళి నీకు ఇష్టమో లేదో తెలుసుకోకుండా పెళ్ళిలో నిన్ను ఇబ్బంది పెట్టాను. సరిగ్గా పెళ్లి తంతు కూడా పూర్తి చేయలేదు అంటూ ఆకాష్ తనకు తలదించుకొని చెప్పడం మొదలుపెట్టాడు. భూమి మాత్రం సైలెంట్గా వింటుంది. చిమ్మ చీకట్లో అంత వర్షంలో నిన్ను నడిచి రమ్మని వదిలేశాను. ఇంటికి వచ్చాక నీ పరిస్థితి చూసి కూడా నిన్ను సరిగ్గా ట్రీట్ చేయలేదు. ఇంట్లో ఒక పని మనిషిలా చూశాను. అందరినీ ఫ్యామిలీలా చూడనివ్వలేదు. 2 సంవత్సరాల పాటు ముసుగులోనే ఉండేలా చేశాను. ఇవి అన్నీ నేను చేసిన తప్పులే, కాదనడం లేదు. నేను తిరిగి వచ్చాక కూడా నీ పరిస్థితి తెలుసుకోకుండా 21 అంతస్తులు ఎక్కించాను. ఎన్నో బాధలు పెట్టాను. నిన్ను ఒక్కసారి కూడా అర్థం చేసుకోలేదు. ఇంతలా బాధ పెట్టినా నన్ను వదిలి వెళ్ళిపోవాలి అనే అనిపిస్తుంది ఎవరికన్నా. కానీ భూమి అంటున్న ఆకాష్ వైపు చూసి, నేనేమీ అనుకోలేదు ఆకాష్ గారు, మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు అంటూ కాస్త అనుమానంగా అడుగుతుంది భూమి. మీరు నా కోసం తెలియక ఏదో కోపంలో ఆవేశంలో జరిగినవే తప్ప మీరు నన్ను కావాలని ఏమీ హింసించలేదు అంటుంది తలదించుకొని భూమి. వెంటనే ఆకాష్ భూమి వైపు చూస్తూ, మరెందుకు వెళ్ళిపోవాలనుకున్నావు భూమి అని మళ్ళీ ప్రశ్నిస్తాడు. సూటిగా అడుగుతూ భూమి గడ్డం పట్టుకొని పైకి లేపుతాడు ఆకాష్. నేను అంతా విన్నా భూమి, నువ్వు అఖిల్ మాట్లాడింది అంతా విన్నా అంటాడు ఆకాష్. ఆ మాటకి భూమి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఆ మాటకి షాక్ అయిపోయిన భూమి, మీరు విన్నారా, ఏం విన్నారు అని అడుగుతుంది భూమి ఆకాష్ వైపు చూస్తూ. వెంటనే ఆకాష్ భూమి వైపు చూస్తూ, నువ్వు అఖిల్తో మాట్లాడుతున్నప్పుడు నేను నాన్నతో మాట్లాడి వచ్చాను, కానీ నువ్వు అఖిల్ అక్కడ కనిపించలేదు. మిగతా ఫ్యామిలీ అంతా ఉన్నారు. నేను వెతుక్కుంటూ వస్తున్న నాకు నువ్వు అఖిల్తో మాట్లాడడం వినిపించింది అంటాడు ఆకాష్. ఇంతకీ ఆ డిస్కషన్ ఏంటో మనము కూడా చూసేద్దామా? అఖిల్ భూమి మధ్య జరిగిన డిస్కషన్. అఖిల్, ఈరోజు అత్తమ్మని ఆ గగన్ నుంచి విడిపించాక నీకు నాకు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి టికెట్స్ అన్నీ బుక్ చేయి.
ఇంకా ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు అంటుంది భూమి. మాటకి రియాక్ట్ అయిన అఖిల్, అక్క అదేంటి, నేను ఇంకా నువ్వు బావగారు కున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నా, కానీ నువ్వేంటి ఇప్పుడు నువ్వు ఇలా అనడం ఏమీ బాలేదు అక్క, ఒక్కసారి ఆలోచించు అంటాడు అఖిల్. అఖిల్, నీకు నేను తర్వాత అర్థమయ్యేలా చెప్తా. నీకేమీ అర్థం కాదు ఇప్పుడు నేనేం చెప్పినా. కానీ ముందు మనం ఈ పూణేలో ఉండకుండా ఎక్కడికన్నా ఎవరికీ తెలియని ప్రదేశానికి వెళ్ళిపోవడానికి రెడీ చేయి అంటుంది భూమి. అక్క ఒక్కసారి నేను చెప్పేది విను, బహుశా నీకు బావగారి మీద కోపం ఉంది అనుకుంటా అంటూ అఖిల్ భూమిని బతిమలాడుతున్నాడు. కానీ అక్క నువ్వేం ఆలోచించు, బావగారు చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలు ఇప్పుడే తెలుసుకున్నావుగా, అందుకే బావగారు నీతో అలా బిహేవ్ చేశారు అనుకుంటా. ఒక్కసారి ఆలోచించు అక్క, నువ్వు వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఇప్పుడు జయ గారిని విడిపిస్తే ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా ఉంటారు అనుకుంటున్నారు, కానీ ఈ టైంలో నువ్వు ఇలాంటి డెసిషన్ తీసుకోవడం బాగోలేదు అంటూ అఖిల్ తన మనసులో ఉన్నది మొత్తం భూమి ముందు చెప్తాడు. ఒకవేళ నా వల్ల ఇబ్బంది అంటే చెప్పక్క, నేను వెళ్ళిపోతాను, నువ్వు నీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండడం కావాలి నాకు అంటాడు అఖిల్. ఇంతలో భూమి ఏదో చెప్పేలోపు అన్వి భూమి కోసం వెతకడం చూసి అఖిల్ భూమి అందరి దగ్గరికి వచ్చేస్తారు. ఆకాష్ విన్నది అంతా చెప్తాడు భూమికి. భూమి మనసులో నేను ఎందుకు వెళ్ళిపోవాలి అనుకున్నాను నేను ఇప్పుడు మీకు చెప్పలేను, టైం వచ్చినప్పుడు చెప్తాను అనుకొని, ఆకాష్ గారు నా ఉద్దేశం ప్రకారం నేను మీకు సరిపడను, నా వల్ల మీ కుటుంబంలో ఎన్నో కష్టాలు వచ్చాయి అంటూ భూమి మాటలు కూడేసుకుంటూ చెప్తుంది. అత్తమ్మని కూడా ఇప్పుడు వాడు కిడ్నాప్ చేశాడు కదా, నేను ఇంకా ఈ కుటుంబం నా వల్ల ఇబ్బందులు పడడం ఇష్టం లేదు అని తలదించుకొని చెప్తుంది భూమి. ఆకాష్ భూమి వైపు చూస్తూ, నీ వల్ల కాదు భూమి, నీ వల్ల మేమేమీ బాధపడలేదు, మనం కుటుంబం సఫర్ అవ్వడానికి మెయిన్ నేనే కారణం, అలానే నువ్వు చెప్పడం లేదు కానీ నువ్వు నీ ఆత్మాభిమానాన్ని చంపుకోలేకే వెళ్ళిపోవాలి అనుకున్నావు కదా అంటాడు ఆకాష్. భూమి, నువ్వు నా జీవితంలో ఉండడం నేను చేసుకున్న అదృష్టం, నువ్వు లేకపోతే నా జీవితం వ్యర్థం, నువ్వు లేకుండా ఒక్కరోజు కూడా ఊహించుకోలేను భూమి, నేను నీకు ఈ కలియుగ భగవంతుడు వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నాను, నిన్ను ఇంకా అస్సలు కష్టపెట్టను, ఇంకొకసారి నా వల్ల ఇబ్బంది పడితే నువ్వు నా నుండి దూరంగా వెళ్ళిపోవచ్చు, నేను నిన్ను ఆపే ప్రయత్నం కూడా చేయను అంటాడు ఆకాష్. కానీ భూమి ఉరిశిక్ష వేసిన ఖైదీకి కూడా ఒక చివరి అవకాశం ఇస్తారు కదా, నాకు కూడా నువ్వు ఒక చివరి అవకాశం ఇవ్వు, నా ప్రేమను నిరూపించుకుంటాను, నువ్వు నా భార్యవే కాదు నా తొలి ప్రేయసివి కూడా, నిన్ను వదులుకొని నేను ఉండలేను అంటూ ఆకాష్ భూమిని ప్రామిస్ అడుగుతాడు. నేను ఒక మాఫియా కింగ్ అయి ఉండి ఇప్పటి వరకు ఎవరి ముందు తల వంచను నేను నా భార్య అయిన భూమి, నా ప్రేయసి అయిన శక్తి ముందు మొదటిసారి తల వంచుతున్నాను అని ఆకాష్ భూమి ముందు బెండ్ అయి తన పాకెట్లో ఉన్న రింగ్ తీసి చూపిస్తూ ముచ్చటగా, మూడోసారి నన్ను పెళ్లి చేసుకో నా మరుదుల శక్తిలా అని అడుగుతాడు ఆకాష్. భూమి ఆకాష్ వైపు అలానే చూస్తుంది. ఈలోపు ఆకాష్ ఫోన్కి కాల్. ఏంటి, నీకు మీ అమ్మ మీద ప్రేమ తగ్గిపోయిందా? భూమిని తెచ్చి నీకు ఎంత టైం కావాలి, నువ్వు లేట్ చేసే కొద్దీ ప్రాబ్లం అవుతుంది అంటాడు గగన్ గట్టిగా నవ్వుతూ కాల్ కట్ చేస్తాడు. ఆ గగన్ ఇంకెవరో కాదు, విజయ కొడుకు అని భూమికి చెప్పనా అని ఆలోచిస్తుండగా భూమి, ఆకాష్ గారు ఎవరు కాల్, ఎందుకు అలా ఉండిపోయారు అంటుంది. మనం అర్జెంటుగా వెళ్ళాలి, అమ్మ ప్రమాదంలో ఉంది అని భూమిని హ్యాండ్ పట్టుకొని బయటికి తీసుకొస్తాడు. గుడి నుంచి వాళ్ళు బయటికి వచ్చేసరికి చీకటి పడుతుంది. వర్షం పడేలా ఆకాశం నల్లని మేఘాలు కమ్ముకుంది. ఉరుములు మెరుపులు కూడా మొదలయ్యేలా ఉన్నాయి. స్పీడ్గా కార్ స్టార్ట్ చేశాడు ఆకాష్. భూమి ఆకాష్ వైపు చూస్తుంది. తన ముందు ఉన్న ఆకాశం, తన పక్కన ఉన్న ఆకాష్ ఒకేలా కనిపిస్తున్నారు భూమి కంటికి. ఒకేలా ఆకాష్లో ఎంతో భావోద్వేగాన్ని దాచుకున్నాడు.
గట్టిగా ఆకాశం గర్జించడంతో భూమి భయంతో ఆకాష్ గుండెల మీద వాలిపోయింది. చంటిపిల్లలా వణుకుతున్న భూమిని ఒక చేతితో పట్టుకొని మరో చేత్తో కార్ డ్రైవ్ చేస్తున్నాడు ఆకాష్. ఆకాష్ గుండెల మీద తలవాల్చిన భూమికి ఆకాష్ గుండె చప్పుడు లయబద్ధంగా వినిపిస్తుంది. అలా భూమికే తెలియకుండా నిద్రదేవి ఒడిలోకి ఆకాష్ గుండెల నుంచి చేరుకుంది. కొంతసేపటికి వర్షం మరింత పెద్దదిగా పడుతుంది. ఆ సమయంలో ఆకాష్ కోపం, భయం, ప్రేమ అన్నీ కలిసిన భావాలతో తన తల్లిని కాపాడాలని దృఢ నిశ్చయంతో ఉన్నాడు. అలానే తన భార్యని కూడా వదులుకోలేడు. కారు చీకటిలోకి దూసుకు వెళ్తుంది. కొంత సమయంలోనే ఆకాష్ కారు ఊరి చివర పాడుపడిన ఒక బస్సుల తయారీ ఫ్యాక్టరీ ముందు ఆగింది. కారు ఆగడంతోనే మెలకువలోకి వచ్చిన భూమి ఆకాష్ వైపు చూస్తూ సారీ అంటుంది. ఆకాష్ భూమి తల మీద చేతిని వేసి నిమిరి భూమి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. నేను నిన్ను, అమ్మని ఇద్దరినీ కాపాడుకుంటాను అంటాడు. భూమి మీరు అనుకున్నది చెయ్యగలరు అని భూమి ఆకాష్ చేతిని పట్టుకొని ధైర్యం చెప్తుంది. సడన్గా ఒకసారి వాళ్ళ చుట్టూ పొగ అలుముకుంటుంది. ఆకాష్ ఆ పొగలో భూమిని వెతుకుతున్నాడు. నిదానంగా పొగ పోయి నార్మల్ అవుతుంది. కానీ ఆకాష్ పక్కన భూమి లేదు. చుట్టూ చూశాడు, ఎక్కడా కనిపించలేదు. చిన్నగా వినిపిస్తున్న భూమి గజ్జల సౌండ్ విని అటుగా అడుగులు వేశాడు. ఆకాష్ అప్రమత్తంగా ముందుకు సాగుతుంటాడు. ఆకాష్ ఒక్కో అడుగు నిశ్శబ్దంగా వేస్తూ చుట్టూ గమనిస్తూ ఒక్కసారిగా వెనుక నుంచి ఎవరో వస్తున్నట్లు శబ్దం రావడంతో గమనించిన ఆకాష్ వెంటనే తిరిగి ఒక్కటే పంచ్ ఆ వ్యక్తి కింద పడిపోతాడు. అతని దగ్గర ఉన్న వెపన్ తీసుకొని ముందుకు సాగుతున్నాడు ఆకాష్. అప్పుడు మైక్ ద్వారా గగన్ స్వరం, అయ్యో ఆకాష్, ఏంటిలా ఎప్పటిలానే తొందరపడి వస్తావు అనుకున్నా కానీ చాలా ఆచితూచి వస్తున్నట్లున్నావు. ఇంతకీ నీ తల్లిని కాపాడాలంటే ఓ డీల్ ఉంది, మర్చిపోయావా? ఆకాష్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. అతనిలో కోపం కట్టలు తెంచుకుంటుంది. ఏ డీల్ అంటూ సింహగర్జనలా అరుస్తాడు. గగన్ నవ్వుతూ, ఎందుకు అంత కోపం ఆకాష్, శాంతించు. మన డీల్ మర్చిపోయావా? నీ భార్య భూమిని నాకు అప్పగిస్తే నీ తల్లి బతికి బయటపడుతుంది. నీకు ఈ ఒక్క అవకాశం మాత్రమే ఉంది, మర్చిపోయావా అంటూ గగన్ మళ్ళీ అంటాడు. ఆ మాట విన్న ఆకాష్ శోకం, కోపం, అయోమయం అన్నీ కలిసిన భావంతో కదలక నిలిచిపోతాడు. మైక్లో తన తల్లి జయ గారి మాట వినిపిస్తుంది. ఆకాష్, నాన్న, నువ్వు అవేం పట్టించుకోకు, నా గురించి కాదు, నీ భూమిని వదిలిపెట్టవద్దు అంటూ అరుస్తున్నారు పక్క నుంచి జయ. ఆకాష్కి పిచ్చి కోపం వస్తుంది. డ్రామాలు చేస్తున్నావా గగన్? భూమిని కూడా నువ్వు ఇప్పుడు కిడ్నాప్ చేసావని నాకు తెలుసు అని అరుస్తాడు ఆకాష్. ఒక్కసారిగా ఈ శబ్దం అలకుంటుంది. వెనక నుంచి చేతులు కట్టేసి భూమి నోటికి అడ్డంగా చేయి పెట్టి గింజుకుంటున్న భూమిని అదుపు చేస్తుంది విజయ. ఆ ప్రదేశం అంతా చీకటిగా అనిపించడంతో విజయాన్ని చూడలేదు భూమి. బాగా ఆలోచించిన భూమి తన కట్టేసి ఉన్న చేతులతో తన వెనకే ఉన్న విజయ పొట్టలో పొడిచి అదే సమయంలో తన చేతికి అడ్డుగా పెట్టిన విజయ చేతిని గట్టిగా కురికి తన లెఫ్ట్ లెగ్తో విజయ మోకాలి మీద తంతుంది భూమి. దానితో విజయ భూమిని వదిలి కింద పడగానే భూమి లెగ్ కొంచెం ఇబ్బందిగా ఉన్నా ముందుకు నడుస్తుంది. ఆకాష్ గారు, నేను ఇక్కడే ఉన్నా, మీరు కంగారు పడకండి, నన్ను నేను కాపాడుకోగలను. నా మాటలు వినిపిస్తున్నాయా? మీరు మా ఇద్దరిలో ఎవరిని ఆ మూర్ఖుడికి అర్పించొద్దు, మనం కలిసిపోదాం అంటూ గట్టిగా అరుస్తుంది భూమి. కలిసి పోరాడదాం అని గట్టిగా అరుస్తుంది భూమి. భూమి మాటలు విన్న ఆకాష్ ఫేస్లో చిన్న స్మైల్ వచ్చి మాయమైంది. అయితే అప్పటికే గేటు దగ్గర చాలామంది గార్డ్స్ ఆయుధాలతో ముందుకు వస్తున్నారు.
నిజంగా ఒక పెద్ద సీన్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఒక్కసారిగా నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ గట్టిగా ఒక స్వరం, "భూమి ఎక్కడున్నావు? ఏదన్నా మాట్లాడు" అని ఆకాష్ అంటుండగా, మధురంగా ఒక స్వరం ఒక మూలన దాక్కొని, జస్ట్ ఇదంతా ఇమాజిన్ చేసుకోండి. అటు నువ్వు అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే ఎటు వెళ్తున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే అదమర పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా నా చిరునవ్వే నీ వలన తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే పరిచయమంతా గతమైన గుర్తుకు రాదా క్షణమైన ఎదురుగా ఉన్న నిజమే కానీ కలనైనాలే. భూమి పాడుతున్న పాట వింటూ ఆకాశ్ మధ్యలో అడ్డు వస్తున్న రౌడీలను చితకబాదుతూ భూమి పాడుతున్న పాట ఫీల్ అవుతూ భూమి వైపు వెళ్తున్నది. ఆకాష్లానే భూమి పాడుతున్న పాట వింటూ భూమి వైపు వచ్చాడు ఒక రౌడీ. తన చేతిలో ఉన్న కర్రతో భూమిని కొట్టబోయాడు. ఆకాష్ గాల్లో ఎగురుకుంటూ వాడి ఫేస్ మీద కాలుతో తన్నేసరికి భూమి భయంతో రెండు చెవులు మూసుకొని కిందకు బెండ్ అయిపోతుంది. అక్కడంతా చీకటిగా ఉండడం వల్ల భూమి పాట పాడిందనమాట. ఆకాష్ భూమి దగ్గరికి వెళ్ళి భూమిని రెండు చేతులతో భూమి భుజాలు పట్టుకుని లేపి, "భయపడకు పూరి, నేను వచ్చేసాగా, ఇంకెవ్వరూ నీ నీడని కూడా టచ్ చేయలేరు" అంటాడు. భూమి కళ్ళల్లో భయం. ఆకాష్ని వెంటనే గట్టిగా హగ్ చేసుకుంది. "భయపడకు, చూడు పూరి, నన్ను చూడు, నువ్వు అన్నట్లు మనం కలిసి పోరాడదాం" అంటాడు ఆకాష్. సరే అన్నట్లు అమాయకంగా ఫేస్ పెట్టి తల ఊపుతుంది మన భూమి. భూమి క్యూట్నెస్ చూసి నవ్వుతూ భూమిని తన చేతుల్లో పైకెత్తుతాడు. భూమిని రెండు చేతుల్లో పట్టుకొని అక్కడి నుంచి ముందుకు నడుస్తున్నాడు ఆకాష్. అక్కడ జరిగేది అంతా సీసీ కెమెరాలో చూస్తున్న గగన్ పిడికిలి బిగుసుకుంటుంది. వెంటనే గట్టిగా మైక్లో, "నాకు కాబోయే భార్యని నేను ఉండగానే ఎలా చేతుల్లోకి ఎత్తుకుంటావు? నిన్ను చంపేసి ఈరోజు భూమిని నా సొంతం చేసుకుంటా" అని అరిచాడు గట్టిగా. ఒక్కసారి అందరితో, "వాడిని చంపేయండి" అంటాడు. వెంటనే తుపాకుల శబ్దం వినిపించడం మొదలవుతుంది. ఇద్దరు ఆకాష్ భూమిల ముందు దూకుతారు. ఆకాష్ భూమిని అలాగే చేతుల్లో ఎత్తుకొని, "పూరి గట్టిగా పట్టుకో" అంటాడు. భూమి తన రెండు చేతులతో ఆకాష్ మెడ చుట్టూ పెనవేసుకుంది. ఆకాష్ స్పీడ్గా తిరిగి భూమి లెగ్స్తో ఒకడి గుండెల మీద తన్నిస్తాడు. అలానే భూమిని పట్టుకొని ఎగిరి ఇంకొకడిని తన్నేసరికి వాడి చేతిలో గన్ భూమి చేతిలోకి వస్తుంది. ఒక్క నిమిషంలోనే యుద్ధం ప్రారంభమైనట్లు అనిపిస్తుంది అక్కడ వాతావరణం. వర్షం ఇంకా జల్లుల్లా కురుస్తూనే ఉంది. ఫ్యాక్టరీ లోపల చీకటి దాటిగా లైట్లు మెరుస్తూ గాలిలో టెన్షన్ అలా నిలిచిపోయింది. ఆకాష్ భూమి ఇద్దరు బ్యాక్ టు బ్యాక్ నిలబడి గగన్ పంపిన గూండాలను ఎదుర్కొంటున్నారు. భూమి చేతికి చిన్న ఐరన్ రాడ్ ఇచ్చాడు ఆకాష్. భూమిని కిందకి దింపి తను ఒక చేతిని పట్టుకొని, ఒక్కోసారి దాడి, ఒక్కోసారి రక్షణ, కానీ ఇద్దరూ ఒకసారిగా పోరాడుతున్నారు, ఒకరినొకరు బలంగా నమ్ముకుంటూ. ఆఖరికి చివరి గుండా కూడా కింద పడిపోతాడు. గది మొత్తం నిశ్శబ్దం. ఆకాష్ స్వేదంతో తడిసిపోతూ ఆయాసపడుతూ భూమిని చూస్తాడు. "అందరూ అయిపోయారా" అని భూమి అనేసరికి పైనుంచి చప్పట్ల శబ్దం వినిపిస్తుంది. గగన్ నిజంగా అది గగన్ నిజంగా చాలా బాగా ఫైట్ చేశారు. భూమి, నీకు కూడా ఫైటింగ్ స్కిల్స్ మంచిగానే ఉన్నాయి, కానీ మిమ్మల్ని ఎలా విడగట్టాలో, నా దగ్గరికి ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. ఒకసారే సైరన్ మోగుతుంది. ఫ్యాక్టరీలో పక్క గదుల్లోంచి మరిన్ని గూండాలు బయటికి వస్తారు. కానీ గగన్ మాత్రం ఆకాష్ వాళ్ళకి కనిపించడు.
పైన ఉన్న రూమ్లో ఉన్నాడు అని గమనించిన ఆకాష్ అందరూ దూరంలో ఉన్న గగన్ని కాల్చే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆకాష్ ఎత్తు ముందు తెలుసుకున్న గగన్ వెనక్కి దూకి పక్కనున్న రైలింగ్స్ మీద నుంచి కిందకి వెళ్ళిపోతాడు. నన్ను పట్టుకోవాలనుకుంటున్నావా ఆకాష్? రా చూద్దాం అంటూ గగన్ పరిగెత్తుతూనే మాట్లాడుతున్నాడు. పూరి, నువ్వు ఈలోపు అమ్మ ఎక్కడ ఉందో చూడు, కుదిరితే తీసుకొని బయటకు వెళ్ళు, నేను వాడి పని పడతా అని ఆకాష్ గట్టిగా అంటాడు భూమితో. అలానే గట్టిగా ఒక విజిల్ వేస్తాడు. లేదు ఆకాష్ గారు, నేను వస్తాను అంటున్న భూమిని దగ్గరికి తీసుకొని ఏదో చెప్తాడు. ఇంతలో ఫ్యాక్టరీ అంతా పొగ అలుముకుంటుంది. గగన్ని పట్టుకోవడానికి ఇద్దరు గగన్ని వెంబడిస్తారు. ఫ్యాక్టరీలో ఓ రన్ చేసి మొదలవుతుంది. బురదగా ఉన్న ప్రదేశంలో జంప్ చేస్తూ, పైపుల మీద నుంచి జారుతూ, వంతెనల మీద నుంచి పరిగెత్తుతూ ఆకాష్ గగన్ని వదలకుండా వెంబడిస్తుంటాడు. చీర వల్ల పరిగెత్తలేకపోయిన భూమి ఒక రౌడీ చేతికి దొరికిపోతుంది. నెక్స్ట్ ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఏదో కొంచెం వర్క్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి, అందుకే పార్ట్ పెట్టడం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అలానే స్టోరీని షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.